హే హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శ్రీనివాస్ టాక్స్. సో నిన్నైతే ఎలిమినేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. సృష్టి అయితే బయటకు వచ్చేసింది. సృష్టి ఎలిమినేషన్ ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని చెప్పేసి మీ ఒపీనియన్ కామెంట్ చేయండి. అలాగే మనం ఇద్దరినైతే గెస్ట్ చేసాం, ఫ్లోరషైని, సృష్టి. సో ఇద్దరిలో సృష్టి అయితే బయటకు వచ్చేసింది. సో తను బయటికి ఎంత ఎర్లీగా రావడానికి కారణం అంతగా తనకి ఓటింగ్ అయితే పడలేదు. సో తన పర్ఫార్మెన్స్ కూడా అంత ఎక్కువగా ఏం లేదని చెప్పేసి నాకు అనిపించింది. సో తనైతే బయటకు వచ్చేసింది. సో నిన్న జరిగిన దాంట్లో నాగార్జున గారు మర్యాద మనిషిని అంతగా ఏం అనలేదని చెప్పేసి అది నాకు అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే, ఆ రోజు ఎంత డిబేట్ చేశాడంటే ఇమానియల్తో అంతగా డిబేట్ చేశాడు ఆయన. లిటరల్లీ చెప్పాలంటే అంత డిబేట్ చేసినప్పటికీ అట్లీస్ట్ నాగార్జున గారు ఏంటి, ఆ రోజు నువ్వు తప్పు, ఈరోజు తప్పు అని చెప్పేసి ఒప్పుకున్నావు. సో నువ్వు రియలైజేషన్ అయినావు. ఆ రోజు నువ్వు ఎందుకు రియలైజేషన్ కాలేదు? అతను అన్నిసార్లు అడిగినా దానికి నువ్వు ఎందుకు జవాబు చెప్పలేదు? ఇవన్నీ నాగార్జున గారు అడిగింటే బాగుండేమో అని నాకు అనిపించింది. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది నా కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే సుమన్ శెట్టి గారు సేవ్ అయినప్పుడు లిటరలీ అక్కడ ఉన్న ఆడియన్స్ ఫేసెస్ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తే ప్రతి ఒక్కరూ హార్ట్ఫుల్గా చాలా హ్యాపీగా ఫీల్ అయినారు లిటరల్లీ చెప్పాలంటే. సో సుమన్ శెట్టి గారి మీద ఆడియన్స్కి అయితే మంచి పాజిటివ్ ఒపీనియన్ ఉంది. సో ఆయన కొంచెం పర్ఫార్మెన్స్ ఇంప్రూవ్ చేసుకొని ఇంకా కొంచెం ముందుకు వెళ్తే ఆడియన్స్ సపోర్ట్ అయితే ఖచ్చితంగా 100% ఆయనకైతే ఉంటుందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఇంకొకటి నాకు తెలిసి నెక్స్ట్ వీక్ మన హరీష్ గారు లేదంటే ఫ్లోరషైని గారు పర్ఫార్మెన్స్ అయితే లీస్ట్లోనే ఉంది లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆమె ఒక లాంగ్వేజ్ బ్యారియర్ అనేది కొంచెం ప్రాబ్లంగా ఉంది చెప్పాలంటే. సో అది ఆమె మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ చాలా చాలా ఎక్కువ ఉంది. సేవింగ్ అయితే డిఫరెంట్గా అయితే ట్రై చేశారని చెప్పాలి. ఎందుకంటే ఒక్కొక్కరు ఏ దాని మీద అయితే ఎక్కువ వార్ జరిగిందో దాని మీదే సేవింగ్ అయితే చేశారు అందరినీ లిటరల్లీ చెప్పాలంటే. ఇంకొకటి మనం తప్పకుండా మాట్లాడుకోవాల్సిన విషయం ఇంకొకటి ఏంటంటే, డిమాండ్ పవన్ చూడాలండి. లాస్ట్కు ఒక సాంగ్ వస్తుంది, ఫుల్ డ్యాన్స్ చేస్తున్నారు ఇద్దరు. ఒకరేమో తల ఇలా అంటున్నారు, ఆ అమ్మాయి ఏమో బీభత్సంగా డ్యాన్స్ చేస్తుంది. ఆ అమ్మాయి ఎలిమినేట్ అవుతుందో లేదో తెలియదు, కానీ తను కొంచెం చైల్డ్ మెంటాలిటీ అని కూడా చెప్పచ్చు లిటరల్లీ చెప్పాలంటే. ఎందుకంటే ఆమె పాజిటివ్గా తీసుకుంటుందో లేదనేది, ఎలిమినేట్ అవుతా అని తెలిసి కూడా తను హ్యాపీగానే ఉందనేది నాకు అర్థం కాలేదు లిటరల్లీ చెప్పాలంటే. సో కొంచెం చైల్డ్ మెంటాలిటీ ఉందని చెప్పేసి నాకు కూడా అనిపించింది. ఎందుకంటే ఆ అమ్మాయి ఎలిమినేషన్ టైంలో కూడా కొంచెం కూడా బాధపడకుండా ఫుల్ డ్యాన్స్ చేస్తుంది. కానీ డిమాండ్ పవన్ అయితే లిటరల్లీ ఎంత బాధపడుతున్నాడు అంటే అంత బాధపడుతున్నాడు. దానికి తోడు అక్కడ లాస్ట్ ఎలిమినేషన్ ఎవరయ్యారని చెప్పేదాని గురించి డ్యాన్స్ అనే ఒక పేరుతో పాపం ఇద్దరిని ఫుల్ భయపెట్టేశారు అక్కడ. కానీ అక్కడ నాకు కూడా కొంచెం ట్విస్ట్ ఏమనిపించిందంటే, వాళ్ళు ఇద్దరు డ్యాన్సర్స్ వచ్చేసి పవన్ ఫోటో చూపిస్తానే వెంటనే మనోడు నా ఫోటో చూపించారు, నేను బయటకు వచ్చానా, నేను ఎలిమినేట్ అయ్యానా అని చెప్పేసి అలా ఆలోచిస్తున్నాడా, నేను సేవ్ అయ్యానా లేదా ఏంటి అని చెప్పేసి అతను ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు నాగార్జున గారు. ఎవరు ఎలిమినేట్ అయ్యారని చెప్పేంత వరకు స్టిల్ చెప్పాలంటే. సో అక్కడైతే ఫుల్ ఫన్ అనిపించింది నాకైతే. ఎందుకంటే పవన్కి సేవ్ అయ్యాడో పాపం ఎలిమినేట్ అయ్యాడో తెలీదు అక్కడ తన ఫోటో చూపించేసరికి. సో నాకు అది కొంచెం ఫన్గా అనిపించింది. అలాగే పవన్ సేవ్ అయ్యాడు కదా, దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? నాకేమనిపిస్తుంది అంటే, పవన్ కొంచెం పర్ఫార్మెన్స్ కొంచెం లోలో ఉంది కదా, వాయిస్ అంతగా రైజ్ చేయట్లేదు కదా. ఇది కొంచెం అతనికి ఒక హింట్ లాగో లేదంటే ఒక హెడ్అప్ లాగో ఇంప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఇలా నాగార్జున లాస్ట్ వరకు తీసుకుని వచ్చాడని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే అతనికంటే ముందు ఫ్లోరషైని గారినే సేవ్ చేశారు, లాస్ట్ వరకు ఇతన్ని అయితే తీసుకొని వచ్చారు. సో దానికి అర్థం ఇతని పర్ఫార్మెన్స్ కూడా ఇంప్రూవ్ చేసుకోవాలని నాకైతే అనిపించింది. అలాగే ఇంకొకటి ఏంటంటే, ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాల్సిన ఇంకోటి ఏంటంటే, హరీష్ గారు అక్కడ వాళ్ళ ముగ్గురిని లేడీస్ అని చెప్పేసి అన్నాడు. వాళ్ళిద్దరిని డిగ్రీ చేశాడు లేదంటే పెంచాడని చెప్పి నేను మాట్లాడను, కానీ లేడీస్ అయితే అని అన్నాడు, పక్కా అన్నాడు. ఆయన అది యాక్సెప్ట్ చేయకోకుండా, నేను ఆ స్టేట్మెంట్ పాస్ చేయలేదండి, నేను ఆ సెన్స్లో అనలేదండి, నేను ఆ వేలో అనలేదండి ఇలా అంటున్నాడు. అసలు అది కరెక్టే కాదని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే మనీష్ గారే లిటరల్లీ చాలా గ్రేట్ అని చెప్పేసి నాకు అనిపించింది. ఎందుకంటే ఆయన చేసిన తప్ప అట్లీస్ట్ ఒప్పుకొని రిలే చేసినాడు అయినాడు. కానీ 2 సార్లు వీడియో ప్లే చేసినాడు నాగార్జున గారు చెప్పాలంటే. ఆ విషయంలో 2 సార్లు వీడియో ప్లే చేసినా కూడా ఆయన కూడా తను యాక్సెప్ట్ చేయలేదు, నేను ఆ మాట అన్నానండి అని. అది క్లియర్గా ఆడియన్స్కి అర్థమవుతుంది, అక్కడ ఉండే కంటెస్టెంట్స్కి అందరికీ అర్థమవుతుంది. ఒక అమ్మాయి 2 అబ్బాయిలు కాదు, మొత్తం 3 అమ్మాయిలు అని చెప్పేసి
అని స్టేట్మెంట్ పాస్ చేసి నేను చేయలేదని అంటున్నాడు. అది కరెక్ట్ కాదు. తను కొంచెం చేంజ్ చేసుకొని మాట్లాడితే బెటర్ ఏమో, యాక్సెప్ట్ చేసింటే ఇంకా బెటర్ ఏమో అని చెప్పేసి నాకు అనిపించింది. సో నిన్న జరిగిన దాంట్లో నాకు అనిపించిన ఒపీనియన్ ఇది. మీ ఒపీనియన్ ఏంటి? సృష్టి ఎలిమినేషన్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? సో నెక్స్ట్ వీక్ ఎవరు రావచ్చు అనుకుంటున్నారు? మీ ఒపీనియన్ ఏంటని చెప్పేసి నాకు కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ గైస్.